హాయ్ ఆల్. ఈరోజు మనం చూస్తున్న వీడియో ఏంటంటే ఫంక్షన్ డిక్లరేషన్స్ అంటే ఏంది, ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంది, సో మేజర్ డిఫరెన్స్ ఎక్కడుంది, సో ఈ రెండు ఆమ్, ఎందుకు యూజ్ అవుతుంది కూడా చూద్దాం ఈరోజు. ఫంక్షన్ డిక్లరేషన్ అంటే ఫంక్షన్ మనం ఎప్పుడైతే ఒక ఫంక్షన్ని డిక్లేర్ చేసే టైంలో హోయిస్టెడ్ చేసి ఉంటామో, సో మనం దాన్ని మళ్ళీ మనము డిఫైన్ చేయని అవసరం లేదు, డైరెక్ట్గా దాన్ని కాల్ చేసుకోవచ్చు. అలా ఏదైనా హోస్టెడ్ చేసి ఉండేదైతే దాన్ని ఫంక్షన్ డిక్లరేషన్ అంటారు అనమాట. ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటే ఫంక్షన్ ఎక్స్ప్రెషన్లో మనము హోస్టెడ్ అయి ఉండదన్నమాట, కానీ దాన్ని మనం డిఫైన్ చేసి తర్వాత యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు డెఫినేషన్ చూడండి. ఫంక్షన్ డిక్లరేషన్స్ ఆర్ మోస్ట్ కామన్ వే టు డిఫైన్ ఎ ఫంక్షన్. దే ఆర్ హోస్టెడ్, మీనింగ్ యూ కెన్ కాల్ దెమ్ బిఫోర్ దే ఆర్ డిఫైన్డ్ ఇన్ ది కోడ్. Function expression define a function and assign it to a variable. These are not hoisted, so you need to define them before the use. మీకు కోడ్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఫంక్షన్ డిక్లరేషన్, ఇక్కడ మనము డైరెక్ట్ ఫంక్షన్ ఇచ్చేస్తున్నాం, గ్రీట్ ఆఫ్ నేమ్ అని ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు ఈ గ్రీట్ అనేదాన్ని కాల్ చేసుకుంటే మనం ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేదాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో దాన్ని డిక్లరేషన్ మోడల్ వచ్చి ఇదనమాట. సో ఒకవేళ ఎక్స్ప్రెషన్స్ అంటే, సో కాన్స్ట్ గ్రీట్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ నేమ్ అనేది ఇచ్చామంటే ఇక్కడ ఈ కాన్స్ట్ గ్రీట్ 1 అనేదాన్ని మనము ఇక్కడ డైరెక్ట్ ఫంక్షన్ ఉంది, ఇక్కడ ఏం చేసాము, కాన్స్ట్ అంటే కాన్స్ట్ గ్రీట్ అనే వాల్యూని కాన్స్ట్ వేరియబుల్ అనమాట ఇది. సో దాంట్లో మనం స్టోర్ చేసుకొని ఈ ఫంక్షన్ని కాల్ చేసాం. అంటే గ్రీట్ 1 అంటే ఇక్కడ నుంచి ఎండ్ అయ్యేంత వరకు ఈ ఫంక్షన్ అంతా కాల్ అవుతుంది అనమాట గ్రీట్ 1 అంటే. సో బోత్ సేమ్ ఫంక్షనాలిటీనే, కానీ ఇది డైరెక్ట్ హోస్టెడ్ అయ్యింది, ఇది నాన్ హోస్టెడ్ డిక్లేర్ చేసి యూజ్ చేస్తున్నాం అనమాట. చూడండి, రన్ చేస్తున్నాము. సో డిక్లరేషన్ టైంలో ఫస్ట్ డిక్లరేషన్ వచ్చింది హలో లిబ్రా, సో ఇది వచ్చింది. సో ఎక్స్ప్రెషన్ వచ్చింది హలో బాబ్, ఇది వచ్చింది. సో రెండిటికి పెద్ద డిఫరెన్స్ ఉండదు, కానీ మనం ఎలా మనకు కంఫర్టబుల్గా యూజ్ చేసుకోవాలనుకుంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఫంక్షన్ డిక్లరేషన్ అయినా ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అయినా. ఫంక్షన్ మనం ఏదైనా డైరెక్ట్ ఒక వేరియబుల్ టైప్లో ఇచ్చి దాన్ని కాల్ చేసుకోవాలనుకుంటే ఇట్లా ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గానే ఫంక్షన్స్ బ్లాక్ ఆఫ్ కోడ్స్ రాసుకుంటాం అంటే మనం డైరెక్ట్ ఫంక్షన్స్ని కాల్ చేసుకోవాలనుకుంటే ఫంక్షన్ డిక్లరేషన్ యూజ్ చేయొచ్చు. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కైండ్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్.